పెద్దయ్య గారు ఉన్నారమ్మా? ఉన్నారండి. ఆర్య వాళ్ళ అమ్మా నాన్న వచ్చారని చెప్తావా? అలాగే, లోపలికి రండి సార్. లోపలికి వెళ్దాం. పదండి. నీ పుత్రరత్నం వస్తున్నాడు, వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మీకే కాదు, నాకు కూడా ఇష్టం లేదు. అయ్యగారు, అయ్యగారు, అమ్మాయి గారి కోసం ఆర్య వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు. అయ్యగారు, మా మొహం చూడటం మీకు ఇష్టం లేదని తెలుసు, కానీ ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటారని వచ్చామండి. శ్రీముఖి ఇక్కడ లేదు, వెళ్ళిపోండి. పెద్దవారు అలా అనకండి సార్. మీరు చెప్తే తప్పకుండా వింటుందని తెలిసి వచ్చాం. మా పిల్లలే మా మాట వినలేదు. శ్రీముఖి ఎందుకు వింటుంది? ఈ విషయంలో నేనేం చేయలేను. అంత మాట అనకండి. తను లేకపోతే మా బిడ్డ మాకు దక్కడు. బిడ్డ లేకుండా ఏ తల్లైనా ఉండగలదా? మేముండలేదా? మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం మేము బతికున్నామో లేదో ఇంతవరకు తెలుసుకోలేదు. ఎవరి బతుకు వాళ్ళది. ఈ రోజుల్లో అదే కరెక్ట్. కాలం మనుషుల్ని విడదీయగలదు, బంధాల్ని కాదు. అలాగే అనుకుని బంధాల్ని ప్రేమని తలుచుకుని ఉండిపోవచ్చుగా. మళ్ళీ ఈ ఆరాటం ఎందుకో? మీ పిల్లలు మీకు అన్యాయం చేశారని సాయం అడగడానికి వచ్చిన వాళ్ళకి మీరు అన్యాయం చేస్తున్నారు. ఓ తల్లి మనసును అర్థం చేసుకోలే, నువ్వు ఆడదానివేనా? అనరా అను. నీకు జన్మనిచ్చిన పాపానికి నీ మాటలైనా పడుతుంది. ఎంతైనా నీ తల్లి కదా. పోరా పో. ఈ జన్మలోని కాదు, ఈ జన్మలో కూడా మీ కంటపడకూడదని ఆ దేవుడికి మొక్కని రోజు లేదు. ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని వచ్చారా? అంత మాట అనకండి మావయ్య, నన్ను క్షమించండి. దీనంతటికి కారణం నేనే. ఆ రోజు నుంచి నీ విషయం ఎత్తితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాను. అప్పటికి మీ అబ్బాయి కరాఖండిగా మిమ్మల్ని తీసుకొస్తానడంతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను. ఆ రోజు నుంచి ఇంకా ఆయన మీ ఊస ఎత్తలేదు. నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. నా బిడ్డ నాకెక్కడ దూరం అయిపోతాడో అని భయపడ్డారు, కానీ మీ తల్లి బిడ్డలిద్దరినీ దూరం చేసి ఇంత క్షోభకు గురి చేస్తారని నేను అనుకోలేదు. అత్తయ్య, నాకు పుత్రభిక్ష పెట్టండి అత్తయ్య, పుత్రభిక్ష పెట్టండి. నన్ను క్షమించండి అత్తయ్య. ఇలాంటి దృశ్యం చూడాలని తప్పిస్తున్న నా చిట్టి తల్లిని చూడండి. లాస్ట్ 15 years నుంచి ఎదురు చూస్తున్న కళ్ళని నిజం చేసుకుంది నా బంగారు తల్లి. ఐఎమ్ సో హ్యాపీ. ఆ రోజు నుండి తన వల్లే జరిగిపోయిందని కుమిలిపోయేది. అందుకే మిమ్మల్ని నిరంతరం కనిపెడుతూ ఉండేది. ఈ రోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే కారణం నువ్వేనమ్మా. చేతులెత్తి మొక్కాలని ఉంది. ఆయుక్షేయమని ఆగిపోతున్నానమ్మా. అందరి తప్పులు సరిదిద్ది మా ఇంటికి కోడలుగా రాబోతుంది. ఇది నిజంగా మా కుటుంబం చేసుకున్న అదృష్టం. నువ్వే కరెక్ట్. ఆయన కోసం అంతా చేస్తే నీలాంటి దాన్ని వదిలేసుకున్నాడంటే ఆడు ఫాల్తుగాడే. ఆర్యాని ఫాల్తూ గిల్తూ అంటే తోలు తీస్తా. అవును, నువ్వు మీ వాళ్ళంతా ఓకే అనుకున్నాక ప్రాబ్లం ఏముంది? అంతా అదే అనుకున్నాం, కానీ వాడు మగాడ్రా బుజ్జి. కాస్త బలుపుంటుందిలే అనుకున్నా, కానీ వాడు బాగా బిల్డప్ ఇచ్చాడ్రా. నా ఈగోనే హర్ట్ చేశాడు. నాకేం తక్కువ? వాడొచ్చి నా కాళ్ల మీద పడి సారీ చెప్తే అప్పుడు ఆలోచిస్తా లవ్ ని ఓకే చేయాలా వద్దా అని. అదే ఆర్యానికి అంతగా లవ్ చేసిన దానివి నడిమిట్ల మధ్యలో మమ్మల్ని ముగ్గులు ఎందుకు తెచ్చినావు? ఆ మిలిటరీ కొట్టుడేంటి? కూల్ గా చెప్పొచ్చు కదా. ముగ్గేంటి ముగ్గు? మీరు ప్రేమించారని చెప్పారా? నేను ఓకే అన్నానా? అంత ఛాన్స్ మాకే అక్కడ ఇచ్చావు. తాకడం వాగడమే కదా. నేను ముగ్గులోకి దింపడం ఏంటి? మీరే కరెక్ట్ గా ఆలోచించండి. ఇప్పటిదాకా జరిగిన దానికి సారీ డియర్. మీ ఇద్దరినీ కలిపే బాధ్యత మాది. ఈ దేవదాస్ బార్ సాక్షిగా మేమందరం శపథం చేస్తున్నాం. ఆర్యాలోని ఈగో తీసేసి నీతో గో అని మేమే పంపిస్తాం. అప్పుడు దాకా మందు తాక్కో, బార్ జనాల్ని పెంచకు. ఓకే బాయ్. బాయ్. ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె కరెక్ట్. మరి మనుడి వర్షన్ ఎలా ఉందో? ఇద్దరికి తెలిసిన కామన్ పర్సన్ దొరికితే మ్యాటర్ క్లియర్. కానీ ఎవరబ్బా? ఎస్, ఐ గాట్ ఇట్. ఎస్ఏ రఘు. ఎస్, లెట్ us meet రఘు సార్. వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు? అమ్మ
ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు? ఎందుకు అంత లేట్ అయింది? ఏం లేదండి, మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు, అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు. అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం. అందుకే లేటు. మరి మీ సార్కి ఎందుకు అవ్వలేదు? మా సారు ఎదుటివారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు. అందుకే లేట్ అయింది. ఏమంటారు? బాగా చెప్పారు సార్. ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో? లుక్ లో మహేష్ బాబు, ఫిజిక్ లో ప్రభాస్ బాబు, ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు, పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి. ఇంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి? ఒక్క బాబు చాళ్ళా అండి? చాలడు. సల్మాన్ ఖాను, అమీర్ ఖాను, సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి? కావాలండి, బోర్ కొట్టినప్పుడు. ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా? నచ్చరు. మా సారు రియల్ స్టార్ అండి. మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా, మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి. చూసారా సార్, మిమ్మల్ని స్టార్ అంటున్నాడు. మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్? దయచేసి సంబంధం వద్దనకండి సార్, ప్లీజ్. ఒరే నేనెప్పుడు వద్దన్నాను రా? 30 సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా. బ్యాటర్ ఎప్పుడు మోగటలేదు కానీ. మీరు ఎక్కడ కాదంటారో అని నేను టెన్షన్ పడిపోతున్నాను. ఓకే కదా? ఓకే. చూడండి సార్, మా సార్కి మీ అమ్మాయి ఓకే. ఈ రోజే శోభనం, రేపే పెళ్లి, ఎల్లుండి ముహూర్తం. ఏమంటారు? కాదంట. ఏంటి, మా సార్ మీకు నచ్చలేదా? ఏంటి, మా సార్కి ఏం తక్కువ? కలరా, హైటా, రేంజా? ఏజ్ చాలా ఎక్కువ. ఏ మీ అమ్మాయి ఏమన్నా 16 ఏళ్ల బాలాకుమార్ అనుకుంటున్నారా? మీరేమనుకున్నా పర్లేదు. ఆ చైనా ముక్కు, నేపాల్ కళ్ళు, జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు. సార్, ఇన్ని రోజులు యాంగ్రీ యాంగ్మెన్ యాంగిల్లోనే చూశాను. ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్. ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీసు కుక్కలు చింపిన ఇస్తరు అవుతుందేమో సార్. అంతేనంటావా? కానీ వాళ్ళేంటిరా? అంతే సార్, వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్. మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు. మీరు కనుక ఈ మ్యాచ్ని మిస్ అయ్యారే అనుకోండి, మీకు మిస్సెస్ ఉండదు, లైఫ్ లో కిస్ ఉండదు, అంతా తుస్సే. సార్ మీరు ఏమాత్రం తగ్గొద్దు సార్. మీరు ఎలాగంటే అలాగే. ఒక్కసారి నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా సార్? ప్లీజ్. నువ్వు ఇక్కడే నచ్చలేదు, లోపలికి వెళ్ళినా నచ్చవు. నువ్వు దానికి ఫిక్స్ అయిపో. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా. ఒక్కసారి లోపలికి రండి సార్, ప్లీజ్. సరే పదా రండి సార్. నీ ముచ్చట ఎందుకు కాదనాలి? వస్తున్నా పదా, రండి. డ్రెస్ మారిందేంటి? ఇంకా చాలా మారింది మామ. లోపలికి రండి. నేను రాను. లోపలికి రండి మామా. ఏమే, అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా. నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా. అమ్మాయిని కన్విన్స్ చేస్తాట. నిన్ను ఒకసారి పిలుస్తున్నాడమ్మా. ఓకే, చూద్దాం ఎలా ట్రై చేస్తాడు. ఏంటి డ్రెస్ మారింది? ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా. ఏంటి సర్టిపోతున్నారు? చూడు, ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక సెల్ఫీ తీసుకుందాం.
ఏముందరా పెళ్లిలో? మగవాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా. ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు? అన్నా నువ్వు ఐపీఎస్ కదన్నా. ఒరేయ్, పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా, పెళ్ళైన తర్వాతే ఐస్ పీసులు. భయ్యా అన్న ఫస్ట్ బాల్కే అవుట్. బార్కెళ్ళి ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది. ఆ బాధ ఏదో మనమే పడదాం పదండ్రా.